థ్యాంక్ యూ. మెగా ఫ్యాన్స్ కి ఇది నిజంగా అదిరిపోయే న్యూస్. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకి కవల పిల్లలు, ఒక బాబు ఒక పాప పుట్టారు. ఈ శుక్రవారం జనవరి 31 రాత్రి ఇద్దరు జన్మించారు. ఒకేసారిగా ఇద్దరు వారసులు రావడంతో ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ వార్త తెలియగానే ఆనందానికి హద్దుల్లేవు. మా ఇంట్లోకి ఒకేసారి ఇద్దరు దేవతలు వచ్చారు. నా మనవడు మనవరాలితో ఆడుకోవడానికి నేను రెడీ అంటూ తాతగా తన మురిపెన్ని పంచుకున్నారు. క్లిన్కార్ పుట్టాక చరణ్ కి అన్నీ కలిసొచ్చాయని, ఇప్పుడు ఈ కవలల రాకతో మెగా ఫ్యామిలీ రేంజ్ ఇంకా పెరుగుతుందని ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా చాలా సంతోషంగా ఉంది. రామ్ చరణ్, ఉపాసన నిన్న రాత్రి కవలలకు జన్మనిచ్చారు. అండ్ ఉపాసన బిడ్డలు చాలా హెల్దీగా ఉన్నారు. అండ్ ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము. ఇక అపోలో హాస్పిటల్ దగ్గర అయితే సీన్ మామూలుగా లేదు. ఉపాసన గారి సొంత హాస్పిటల్ కావడంతో అక్కడ స్టాఫ్ అంతా కలిసి కేకులు కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ అయితే బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుతూ పండగ చేసుకుంటున్నారు. ఉపాసన గారు త్వరలోనే పిల్లలతో కలిసి వాళ్ల పుట్టింటికి వెళ్లనున్నారు. అక్కడ కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మొత్తానికి మెగా వారసుల రాకతో సోషల్ మీడియా అంతా ఇప్పుడు మెగా ట్విన్స్ అనే ట్యాగ్ తో షేక్ అయిపోతోంది. పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలియగానే ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన అన్న కొడుకుకు సంతానం కలిగిందని తెలియగానే ఆయన ఎంతో సంతోషించారు. టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్స్ పుట్టడంపై అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వాళ్లు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకున్నారు.